మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మీరు చెప్పిన వీడియోలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు వాళ్ళ తల్లిదండ్రులకు చూపిస్తున్నారంట. షేర్ చేస్తాను, అమ్మ చూడండి, నాన్న చూడండి, ఇక పెళ్ళి అంటే ఇలా చేసుకోవాలి అని. అంత శాస్త్రబద్ధంగా చేసుకుంటే ఉత్తమ సంతానం ఎందుకు రాదు గురుగారు? అదే అటువంటివన్నీ కొన్ని కొన్ని కారణాల వల్ల తప్పించుకోబట్టి ఇట్లా అయినాయి అన్నమాట. ఓకే ఓకే. సో సంతానం కలగడానికి అనేది దీనిలో రెండు విషయాలు ఉంటాయి సంతానానికి. గురుగారు, జీవుడు, దేవుడు. ఓకే. జీవుడు అనేది మన శరీరం అన్నమాట. ఓకే. దేవుడు అనేది ఆత్మ. ప్రతి మనిషిలోనూ దేహాన్ని ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, ఓకే. ఆత్మనిచ్చేవాడు భగవంతుడు అన్నమాట. ఈ ఈ రెండు ప్రక్రియల్లో ఎవరి అనుగ్రహం మనకు లేకపోయినా సంతాన యోగం అనేది జరగదు అన్నమాట. ఓకే. దేహాన్ని ఇచ్చేవాళ్ళు తల్లి తండ్రి, అవును. ఆత్మనిచ్చేవాడు భగవంతుడు. అవును. మనం దైవ దోషం చేసినా, మన తల్లిదండ్రుల పట్ల దోషాలు చేసినా వారు సంతాన యోగ్యానికి అనుకూలుడు కారు. ఓకే. వారికి అనుగ్రహం ఉండదన్నమాట. సో ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది ఈ జ్యోతిష మార్గంలో రకరకాల విధానాలు ఉన్నాయి, అవి చెప్దాం. రైట్. అంటే జ్యోతిష్య మార్గంలో అంటే మనం పుట్టగానే మనం రాయించుకుంటాం కదా, దానిలో మన సంతానం భాగ్యం ఉందా లేదా అని తెలిసిపోతుందా గురుగారు? సంతాన భావాలు ఉంటాయి అన్నమాట. అచ్చా. ఎవరికైనా సరే సంతానం కలగాలంటే లగ్న, పంచమ అండ్ గురుస్థానం. ఓకే. లగ్న స్థానం, పంచమ స్థానం, గురువు. ఓకే. ఈ మూడు స్థానాలు బాగోవాలన్నమాట. ఓకే. లగ్నం బలంగా ఉండాలి, పంచమ స్థానం శుభంగా ఉండాలి, ఓకే. గురువు గ్రహం అనుగ్రహం కావాలన్నమాట. సంతాన కారకుడు గురువు అన్నమాట. సంతాన స్థానం పంచమ స్థానం. ప్రతి వాళ్ళ జాతకంలో పంచమ స్థానం సంతానం. ఇంకా లగ్న భావం దేహాన్ని తెలియజేస్తుంది, జీవుడు అన్నమాట. పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. ఆ దేహాలను బట్టి శరీరం వస్తుంది. గురు అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. వాళ్ళు ఎటువంటి సంతానం అనేది డిసైడ్ చేసి ఆత్మ ప్రవేశపెట్టేవాడు భగవంతుడు. ఓకే. సో 1, 5, 9 ఈ ఈ 3 స్థానాలు శుభంగా ఉంటే, గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారికి మంచి సంతానం కలుగుతుంది. ఓకే. ఇందులో ఏ లోపం ఉన్నా ఆ రకమైన అవరోధాలు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. అసలు ఈ 3 చెడిపోయినాయి అంటే అనపత్య యోగం అంటారు. వారికి సంతానమే ఉండదు. అది మెయిన్ కారణం. రైట్. మరి కొందరికి గురుగారు సంతానం పుట్టి వెంటనే చనిపోతుంటారు. ఈ కారణం ఏంటి? సంతానం చూడాలంటే దీని ఎక్కడి నుంచి అంటే, మనిషి దేహం సంతరించుకున్న తర్వాత ప్యూబర్టీ వస్తుంది. ఆ దేహాల ముందు మెయిన్ కారణం. ఆ దేహం ప్యూబర్టీ వచ్చినప్పటి నుంచి ఈ సంతాన విషయంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ దేహంలో జరుగుతూ ఉంటాయి. ఓకే. స్త్రీలకు రజస్వలు అయినప్పుడు, పురుషులకి నూనూగు మీసాలు నూతన యవ్వనుడు అంటారు. 16, 14 నుంచి 17 సంవత్సరాల మధ్యలో వారికి స్త్రీకి పురుషుడికి ఆ సంబంధిత అవయవాలు పెరగడం, జనరేట్ అవ్వడం జరుగుతుంటాయి. మగవాళ్ళకైతే యాండ్రోజన్స్, ఆడవాళ్ళకైతే ఈస్ట్రోజన్. ఈ రెండు స్త్రీ పురుష కణాలకి యాండ్రోజన్, స్త్రీ ఎగ్కి ఈస్ట్రోజన్ కారణం అన్నమాట. అప్పుడు అవి వస్తాయి అన్నమాట. అప్పుడు మగవాడికి మ్యాస్క్యులైనిటీ, మగాడు అన్నది నిరూపించేది ఏంటంటే అది మేసం. అవును. ఆడవారికి మగవాడికి మేసకట్టు, ఆడవారికి చనుకట్టు. ఈ రెండు సెకండరీ సెక్సువల్ సిమ్టమ్స్ అన్నమాట. అవి వచ్చిన దగ్గర నుంచి వీడికి నేను పురుషుడినని మగవాడిని వీడికి తెలుస్తుంది, నేను స్త్రీనని వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకోసం స్త్రీ స్వభావం, వారి చనుకట్టు, వారి దేహ స్వభావాన్ని బట్టి తెలుస్తుంది. పురుషుడికి మేసకట్టుతాలు తెలుస్తుంది. సో ఈ రెండే చూస్తారు మెయిన్. ఎవరైనా టీనేజ్ వచ్చేసరికి ఆకర్షణ జరిగేప్పుడు వీళ్ళలో మేసాన్ని వాళ్ళలో చూస్తూ ఉంటారు. ఆ రెండింటి మీదే ఉంటుంది అన్నమాట. సో అవన్నీ డెవలప్ అయిన బాగా ఉన్నాయంటే వారు దేహం పరిపుష్టిగా సిద్ధంగా ఉన్నది అని అర్థం అన్నమాట. వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయంటే వారికి దానికి సంబంధించిన లోపాలు వస్తాయన్నమాట. దేహజాత లోపాలు, దైవజాత లోపాలు. ముందు దేహజాత లోపాలు తెలుసుకుంటే తర్వాత దైవ లోపాలు ఏంటని తెలుసుకోవచ్చు. దేహజాత లోపాలు పురుషుల్లో వచ్చేసరికి శుక్రకణాల ఉత్పత్తి కావాలి. ఓకే. శుక్రకణాల ఉత్పత్తికి శుక్రుడు వీర్యానికి కారకుడు. ఆ వీర్యం సరిగా ఉండదా, అది చెడిపోతుంది అనేది 3 గ్రహాలు కారకులు అవుతాయి. ఓకే. కుజుడు, బుధుడు, శని, వీళ్ళు 3 కారకులు అవుతారు అన్నమాట. వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి కానీ వారికి 6, 8 స్థానాలు 12 స్థానాలు అయినప్పుడు అక్కడ ఈ కుజుడు
బుధుడు శని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు పురుషుల్లో వీర్యకణాలు ఉత్పత్తి కాకపోవటం, ఉత్పత్తి అయినా సరిపడా స్పెర్మ్ కౌంట్ అంటారు, అది ఉండకపోవటం, స్పెర్మ్ కౌంట్ ఉన్న మూవ్మెంట్ ఉండకపోవటం, ఇటువంటి లోపాలు వస్తాయి. ఓకే. అట్లాగే స్త్రీలలో ఎగ్ ఫార్మేషన్, ఎగ్ ఫామ్ కాకపోవటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవటం, డిశ్చార్జ్ ఎక్కువ అవటం, ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. శుక్రుడు శని బుధుడు వీటి ముగ్గురు కారణం. బుధుడైతే వంధ్యత్వానికి కారకుడు అన్నమాట. ఓకే. ఎవరికైనా సంతాన లోపాలు, దేహజాత లోపాలు ఉన్నాయంటే దానికి బుధుడు కారకుడు. ఓకే. బుధుడు అనుగ్రహం ఉంటే వారికి పూర్ణత్వం వస్తుంది, బుధుడు అనుగ్రహం లేకపోతే వంచస్తం వస్తుంది. ఓకే. అట్లాగే కొంతమంది కొంత వయసు దాకా అమ్మాయిలాగా అబ్బాయిలాగా ఉండి అవును. తర్వాత సడన్గా వేరే సెక్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, అవును. రిట్రోగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. అవును. సడన్గా ఒక పురుషుడు నేను స్త్రీనని భావించుకుంటూ స్త్రీలాగా మేకప్ అవటం చేస్తుంటాడు. అలాగే ఒక స్త్రీ పురుషుడిలాగా ప్రవర్తించడం జరుగుతుంది. అవును. దానికి కారకుడు బుధుడు అన్నమాట. బుధ గ్రహ దోషాలు ఉన్నప్పుడు అటువంటివి జరుగుతాయి. ఓకే. సో ఈ దేహజాత లోపాలు వారి జాతకాల ప్రకారం ఎలా ఉన్నాయంటే తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు, కారణాలు తెలుసుకుని పరిహారాలు చేసుకుంటే ఆ దేహజాత లోపాలు తొలుగుతాయి. రైట్. ఇంకా దైవజాత లోపాలు అన్నమాట. దైవుడు అనుగ్రహం ఉంటుంది. సంతానం కలగకపోవడానికి, సంతాన లోపానికి 9 రకాల కారణాలు ఉన్నాయి. ఓకే. దైవశాపం, పితృశాపం, ఓకే. మాతృశాపం, భ్రాతృశాపం, మాతుల శాపం, పత్ని శాపం, గురుశాపం, శత్రుశాపం, సర్పశాపం. ఈ 9 రకాల శాపాలు ఉన్నవారికి సంతాన అవరోధం, సంతాన లోపం కావటం కానీ, సంతాన అవరోధం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వారి జాతకాలను బట్టి ఏ లోపం ఉన్నదనేది తెలుసుకోవాలి. రైట్. గురుగారు సర్పశాపం అన్నారు కదా, మరి ఈ సర్పదోషం అనేది ఇప్పుడు మన సిటీలో ఉంటారు, వీళ్ళందరూ సిటీలోనే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు పాముని చూసి కూడా ఉంటారు చాలామంది, వాళ్ళకు కూడా సర్పదోషం ఉంది, పిల్లలు కలగలేదు అంటారు. అది ఎట్లా మరి? సర్పశాపం, సర్పదోషం సిటీ కాదు, ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మూలనైనా వస్తుంది. ఐస్లాండ్ అనే ఒక కంట్రీ ఉంది, అక్కడైతే సర్పాలు ఉండవు అసలు. అది అక్కడ కూడా వస్తుందా? అక్కడ ఉన్న వాళ్ళకి కూడా లోపం ఉంటే అక్కడ వస్తుంది. తక్షకుడు అదే ఉదాంతం ఒకటి ఉన్నది, అతనితో మరణం కావాలంటే నిమ్మకాయలో వెళ్ళి అతన్ని చంపేసి అతని పరిశుద్ధానికి చేశాడు. ఆ రకమైన ఉంటాయి. అలాగే సర్పశాపం అనేది ఎక్కడున్నా సరే వస్తుంది. పొలంలో పనిచేసే రైతులు ఉంటారు చాలా మంది, వారు 360 రోజులు పొలం వెళ్ళినా వారికి ఆ యోగం లేదంటే వారికి సర్పం కనిపించదు. ఓకే. కానీ మీరు సర్ప దోషం ఉన్న వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే చాలు, సిటీ కాదు ఎక్కడున్న అపార్ట్మెంట్స్లో ఉన్నా సర్పం కనిపిస్తుంది. అంటే కనిపిస్తుందా? కనిపిస్తుంది. డెఫినెట్గా వాళ్ళ ఇళ్లలోకి వస్తాయి, సర్పాలు వస్తాయి, వచ్చి హెచ్చరించి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. అవి వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.